రియల్ యోగి అని పవన్ కళ్యాణ్ గారి మీద పుస్తకం రాసి ఆ పుస్తకం ప్రింట్ చేసి నా దగ్గర తీసుకొచ్చాడు. అప్పటివరకు ఇతని ఎగ్జిస్టెన్స్ కూడా నాకు తెలీదు. దాని తర్వాత నాతోనే వర్క్ చేస్తున్నాడు, అసోసియేట్గా ఉన్నాడు. అండ్ హీ వాంట్ టు బి ఏ డైరెక్టర్. డెఫినెట్లీ హీ విల్ బికమ్ ఏ గుడ్ డైరెక్టర్. ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. తను సందీప్ రెడ్డి వంగ గారి దగ్గరికి ఈ బుక్ నేను యూరోప్ వెళ్ళాను, నేను వచ్చేలోపు ఇది రాసేసి ప్రింట్ చేసేసి మళ్ళీ సేమ్ నాకు సందీప్ రెడ్డి వంగ గారికి వెళ్ళి లవ్ అంబాసిడర్స్ ఉన్నారు కదా ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ, మన శివారాణ అండ్ సాయి రాజేష్, ఇక నెక్స్ట్ మా విక్కీ లవ్ సినిమా తీస్తున్నాడు, లవ్ సినిమా ప్రొడ్యూసర్. సో తను కోరుకుంది ఏంటంటే నేను ఆయన దగ్గరికి వెళ్ళి, అంటే లేదు నేనే సందీప్ గారిని పిలుస్తాను ఇక్కడికి, వీళ్ళందరినీ పిలిచి సరదాగా చేద్దాం అని చేసిన ప్రయత్నం ఇది. సో థ్యాంక్స్ ఎవ్రీవన్ to come here. Let us launch the book. ఒక రియల్ యోగి బుక్ రాసినప్పుడు యోగిలాగా ఉన్నాడు, ఇలాగ ఇంకా గడ్డం ఎక్కువ ఉండేది. దాని తర్వాత ఒక స్పిరిచువల్ గురువు మీద సెకండ్ బుక్ రాశాడు, ఇది థర్డ్ బుక్. సో ఏంటయ్యా నీకు ఫస్ట్ ఇది చూపించాడు, స్లిప్పరు, ప్రేమకి ప్రాణం ఉంటే నన్ను చెప్పుతో కొట్టిద్ది అన్నాడు. ఖచ్చితంగా కొట్టుద్దయ్యా, నో డౌట్. ఏంటిది టైటిల్ ఏంటి ఇదేంటన్నా, కాదు సార్ అని చెప్పి నన్ను కన్విన్స్ చేయలా. తను కన్విన్స్ అయిపోయాడు, తనే కన్విన్స్ అయిపోయి బుక్ ప్రింట్ చేసి తను రాసి, కాన్సెప్ట్ నాకు తెలియదు, ఏమీ తెలియదు, కవర్ పేజ్ మాత్రం చూపించాడు. నేను 2 days ట్రై చేశా ఆపుదామని. ఇప్పుడు ఎప్పుడైనా ఇంకంతే కదా, అర్జున్ రెడ్డి తీయొద్దని ఎవరు ఆపలేరు, రాయొద్దని ఎవరు ఆపలేరు, సేమ్ థింగ్, ఆ ఫ్లో అలాగే ఉంటుంది. సో ఇది చేసి ఇది ఇమీడియట్గా నిన్న మార్నింగే చదివాను. నేను మార్నింగే చదివి నా రివ్యూ కూడా తనకి ఇచ్చేసాను. సో దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రేమగా చదవండి, ఎందుకంటే నెగిటివ్గా పెట్టినా కూడా తన ప్రయత్నం బాగుంది. నన్ను ప్రణయ్ రెడ్డి వంగ గారు బీయింగ్ ఏ ప్రొడ్యూసర్ ఒక క్వశ్చన్ అడిగారు, నా అసోసియేట్ ఇలా రాశాడు బ్రదర్, మన సందీప్ గారిని పిలిచాను మీరు రావాలి అన్న. ఎందుకంటే లవ్ అంబాసిడర్ ఇప్పుడు ఈయన యూత్ కాదు, నేషనల్ వైడ్గా ఎవరిని చూసినా సరే లవ్ ఒక సాంగ్ ఏదన్నా పాడుకుందామంటే ఫస్ట్ ఈ పాటలే వస్తాయి అందరికీ. సో భయ్య ఒక మాట అడిగినాడు ఆయన, అంటే ప్రొడ్యూసర్గా డైరెక్టర్ ఆలోచించేది ఒకలాగా ఉంటుంది, రైటర్ ఆలోచించేది ఒకలా ఉంటుంది. బ్రదర్ ఇది సినిమాకి ట్రాన్స్లేట్ అవుద్దా అని అడిగా. సినిమాకి ట్రాన్స్లేట్ అవుద్దా అంటే అవుద్దేమో అన్నా. సో నాకు నిజంగా నేను అది ఆలోచించలే, వచ్చి తమకు చెప్పాను, ఏమై ప్రణయ్ రెడ్డి వంగ గారు ఇలా అన్నారు సినిమాకి ట్రాన్స్లేట్ అవుద్దా అన్నారు. అవుద్దు సార్, ఎందుకు అవుద్దు అన్నాడు ఫస్ట్. అదేంటిది ఇప్పుడే కదా వచ్చింది, నువ్వు అనుకున్నావంటే లేదు సార్ అవుద్ది. అయితే ప్రూవ్ ఇట్ అన్నా, ఇది ప్రూవ్ ఇట్, నాకు కూడా చెప్పొద్దు, నువ్వు సినిమాకి ఆయన బుక్ చదువుతారు, సినిమా ట్రాన్స్లేట్ చేశాక జస్ట్ ట్రై టు కన్విన్స్ హిమ్ విత్ యువర్ స్క్రిప్ట్. ఓకే, నౌ ఐఎమ్ హ్యాండ్ ఓవరింగ్ మైక్ టు లవ్ అంబాసిడర్ అనుకోండి, లవ్ రెబల్ అనుకోండి, డియర్ మోస్ట్. అండ్ హిందీలో ఎంత పాపులర్ అవుతున్నాయో ఒక తెలుగు డైరెక్టరు, తెలుగు రైటరు హిందీకి వెళ్ళి మొత్తం అందరినీ మైండ్స్ని, హార్ట్స్ని క్యాప్చర్ చేసి, అండ్ వీఆర్ ఆల్ సో ప్రౌడ్ ఆఫ్ సందీప్ గారు. అండ్ ఒక అర్జున్ రెడ్డిని అంత తక్కువ బడ్జెట్లో వాళ్ళే చేసి దాన్ని కబీర్ సింగ్ అని చేసి, అండ్ ఈ జర్నీ ఎవరికీ లేదు, ఈ జర్నీ మాత్రం ఎవరికీ లేదు. నెక్స్ట్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ ఫర్ డార్లింగ్ మా బిల్లా ప్రభాస్తో స్పిరిట్. సో డెఫినెట్గా ఒక చిన్న మ్యూజిక్ బిట్టే సరదాగా ఇన్స్టాలో రీల్ లాగా పెట్టారు, అదే ఇప్పటికి వింటా ఉన్నాం మేము కూడా. సో ఐమ్ వెయిటింగ్ ఫర్ ద డెఫినెట్లీ బ్రీజీ లవ్లీ మ్యూజిక్ ఫ్రమ్ స్పిరిట్ అపార్ట్ ఫ్రమ్ ద యాక్షన్. ఓకే, అండ్ హ్యాండ్ ఓవరింగ్ మైక్ టు సందీప్. Good evening all. Thank you for inviting me here.
నిన్న నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టిండ్రు యాక్చువల్లీ. ఇది నాకు నేను లైఫ్లో ఎప్పుడు బుక్ చదవలే, బట్ ఈ టైటిల్ నచ్చింది నాకు. ఈ టైటిల్, ఈ పోస్టర్ నచ్చి నేను వస్తా అని చెప్పి వచ్చిన. అండ్ ఇక్కడ వెనక టెస్ట్ మూనియల్స్ కూడా ఇచ్చిండ్రు. ఈ బుక్ చదువుంటే మనదాయేటువంటి కాదు అది ఉంది. సో ప్రాబ్లీ ఏమో అట్లా రాసింది, టెస్ట్ మూనియల్స్ ఉన్నాయి ఇక్కడ. సో యా, రోమియో కూడా పిచ్చి పనులు చేసేవాడు కాదని రాసినే మొత్తం. అంటే దేవదాస్ అంట ఈ పుస్తకం ముందే దొరుకుంటే ప్రేమ కోసం మందు తాగేవాడిని కాదేమో, అట్లాంటివి ఉన్నాయండి. సో కాదు, ఇవి వేరే వాళ్ళు ఎవరో రాసిన టెస్ట్ మూనియల్స్ అనుకుంటా కదా, చదివిన వాళ్ళు, లేదా మీరు రాసినాయనా? నేను అంటే గతించిపోయిన ప్రేమికులు మళ్ళీ వచ్చి బుక్ చదివి ఈ రివ్యూ రాస్తే ఎలా ఉంటుందని ఊహించి రాసింది అనమాట. సో షాజహాన్. ఓకే, అట్లా. ఓకే, నేను ఎవరో టెస్టిమోనియల్ రాశారు ఆల్రెడీ చదువు అనుకున్నా. ఎనీవేస్, ఇట్స్ అ గుడ్ అటెంప్ట్. ఐ విల్ ట్రై టు రీడ్ ఇట్ అండ్ గుడ్ లక్ గనా. యా, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ ఐ విల్ పాస్ ద మైక్ టు శివ. హలో అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. స్వతహా నాకు పుస్తకాలు అంటే చాలా ఇష్టం అండి. ఆల్మోస్ట్ నా ఇంటర్మీడియట్ అంతా ఎప్పుడైతే నేను యండమూరి వీరేంద్రనాథ్ పుస్తకాలు చదవడం మొదలుపెట్టానో, మా ఊరు లైబ్రరీ అనేది నాకు ఒక పెద్ద నాస్టాలజియా మూమెంట్ అనమాట. లైక్ ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానో తర్వాత చెప్తాను ఈ పుస్తకానికి ఉండే కనెక్షను. ఇప్పుడు యండమూరి పుస్తకాల్లో కొన్ని ఛాలెంజ్ అని, అభిలాష్ అని ఫిల్మ్స్ కింద కన్వర్ట్ అయినప్పుడు, ఇంటర్లో నేను ఆ పుస్తకాలు చదివిన తర్వాత కొన్ని రోజుల తర్వాత సినిమాలు చూసినప్పుడు నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను అనమాట. టీవీలో చూసినప్పుడు చదివేటప్పుడు ఇంత పుస్తకం ఉంది, తీసేటప్పుడు ఇంత కమర్షియల్గా. చిరంజీవి చదివేటప్పుడు కథ చూస్తాం, చూసేటప్పుడు చిరంజీవిని చూస్తాం. ఆ డిఫరెన్స్ నాకు భలే నచ్చింది అనమాట. మేబీ నాకు సినిమాల మీద ఒక కమర్షియల్ యాంగిల్లో పీపుల్కి నచ్చేలా సినిమాలు తీయాలని అనిపించడానికి ఉన్న మెయిన్ ఆ 2 నవళ్ళు, 2 పుస్తకాలు ఛాలెంజ్ అండ్ అభిలాష. ఆ తర్వాత కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ అవన్నీ పెరిగిన తర్వాత కొంచెం చలంవి అలాంటివి అలా టచ్ చేయడం, ఇంకా ఫిక్షనల్ నవల్స్, కొంచెం ఇంగ్లీషు అడప కొంచెం చదవగలం మనం అనుకున్నప్పుడు ఒక 2-3. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ దాటిన తర్వాత స్లోగా చేతన్ భగత్ నవల్స్ స్టార్ట్ అయినప్పుడు ఆ నవల్స్, ఇదంతా చదివి పుస్తకాల మీద ఇంత ప్రేమతో నేను ఇండస్ట్రీకి వచ్చింది నేను. ఆ తర్వాత పుస్తకాలు చదవడం మానేశాను. ఎందుకంటే ఎంతసేపు మనం కథలు రాయాలి, ప్రొడ్యూసర్లను కథలు తిరగడం, బడ్జెట్లో తీయాలి, ఇంత కష్టపడి డైరెక్టర్లు అయ్యాం, దీన్ని కాపాడుకోవాలనే ప్రయత్నంలో పుస్తకం చదవడం అనేసి ఆల్మోస్ట్ చాలా రోజులు అయిపోయిందండి. ఇప్పుడు రాగానే సందీప్ రావు అడిగాడు అనమాట, ఏంటి పుస్తకాలు చదువుతావా అని. ఒకప్పుడు రా అని చెప్పేసి అన్నాను. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇలా ఈ తుఫాన్లో, ఈ సోషల్ మీడియా తుఫాను, మన ఎగ్జిస్టెన్స్ సర్వైవల్లో పడిపోయి అందరం ఉన్నప్పుడు, అసలు అతను ఎవరు కూడా నాకు తెలియదు ఘన. ఒక ఆర్ట్ డైరెక్టర్ సాయి సురేష్ అని చెప్పేసి ఒక ఆయన నేను కలవడానికి వస్తున్నాడు అన్నప్పుడు, అప్పుడే ఏదో గోల్లో ఉండి ఆఫీస్లో హడావిడిలో ఉండి వెళ్ళిపోవడానికి స్టార్ట్ అవుతున్నప్పుడు సడన్గా ఒక 3 పుస్తకాలు తీసుకొచ్చాడు. అదే ఒక యోగి కథ అండ్ ఈ పుస్తకం, ఇవన్నీ తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ నాకు ఎవరైనా నవల్స్ రాసిన వాళ్ళు నన్ను కలిసి ఏదైనా పుస్తకం చదవమంటే ఫస్ట్ నాకు గిల్ట్ వస్తుంది. చాలా రోజులు అయిపోయింది నేను పుస్తకాలు చదివి. ఇప్పుడు ఇచ్చిన ఈ పుస్తకం చదవను, తీసుకోవాలి, చదువుతానని ఒక అబద్ధం చెప్పాలి. పైగా పుస్తకాలను అంత ప్రేమించి నేను అలాంటి అబద్ధం చెప్పినప్పుడు నేను ఫస్ట్ ఏం చెప్పానంటే, బ్రదర్ నేను ఈ పుస్తకం తీసుకుంటే చదవాలి, నేను ఇప్పుడు చదవలేని పరిస్థితుల్లో ఉన్నాను కాబట్టి ఈ పుస్తకం ఇప్పుడు నాకు ఇవ్వడం కరెక్ట్ కాదేమో అని అన్నాను అనమాట గారాని. ఇప్పుడు చూడనప్పుడు ఎంత కొంత ఖాళీ అంటే ట్రై చేస్తానని చెప్పాను. నిజంగా హానెస్ట్గా నిన్నటి వరకు చదవాలా. ఎప్పుడైతే మెహర్ భయ్య ఎప్పుడైతే కాల్ చేసి శివ రావాలని చెప్పేసి అన్నాడు, వెంటనే మొత్తం రీక్యాప్ గుర్తొచ్చింది. ఇదంతా గుర్తొచ్చి ఇంటి దగ్గర స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంతవరకు 34 పేజీలు చదివాను. దట్ బ్లాక్ కాఫీ అండ్ బోర్డింగ్ పాస్ వరకు చదివాను, ఆ కథ వరకు. అండ్ సో విట్టి లైన్స్ నాకు ఒక అంటే కొన్ని సినిమాలు ఆలోచించేలా చేస్తాయి, కొన్ని సినిమాలు ఒక ఆనందాన్ని, అంటే మనం కాఫీ తాగినప్పుడు ఆ కాఫీని ఎంజాయ్ చేస్తాం, అంతేగాని 4-5 రోజులు ఆ కాఫీ గురించి మాట్లాడుకోం కదా. అట్లాగా ఇది ఎట్లా ఉందంటే, ఒక మంచి ఈవినింగ్ ఒక కాఫీ తాగుతూ ఒక గర్ల్ ఫ్రెండ్తోనో బెస్ట్ ఫ్రెండ్తోనో ఒక మెమరీస్ చెరిష్ చేసుకుంటూ అలా చదివినట్టుంది చదివినంత వరకు. అండ్ దెర్ ఆర్ సో విటీ లైన్స్ అండ్ వెరీ బ్యూటిఫుల్. నాకు చేతన్ భగత్ రైటింగ్ అంటే చాలా ఇష్టం. మంచి ఎంటర్టైనింగ్, ఎంగేజింగ్గా ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు ఫిలాసఫీలు ఇవన్నీ కాకుండా చదువుతున్నప్పుడు హ్యాపీగా ఉండేలాగా ఆ క్వాలిటీ అంతా ఈ బుక్లో ఉందండి. 34 పేజెస్లో నాకు ఏదైతే కనిపించిందో నాకు వెంటనే చదవాలనిపించింది. నేను డెఫినెట్గా బుక్ పూర్తి చేసి నా ఫీడ్బ్యాక్ అంతా తనకు చెప్తాను. అండ్ ఇలాగ బుక్స్ ఇంత బిజీ లైఫ్లో అతను డైరెక్టర్ కూడా అవ్వాలనుకుని కూడా ఒక బుక్స్ అనే మీడియం ద్వారా మనందరికీ రీచ్ అవ్వాలనే ప్రయత్నాన్ని సిన్సియర్గా నేను అప్రిషియేట్ చేస్తున్నాను కదా. అండ్ నీ ప్రయాణం ఇలాగే జరగాలి, ఈ మధ్యలో నువ్వు అనుకున్నది ఇలాగే సాధిస్తూ ఉండాలి అని కోరుకుంటున్నాను. తర్వాత ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో మా మెహర్ భయ్య ముందుంటాడు. ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చినా, ఏ టాలెంట్ ఉన్నా ఫస్ట్ స్టెప్ తీసుకుంటాడు. అందుకే నాకు మెహర్ భయ్య అంటే నాకు బాగా గౌరవం, రెస్పెక్ట్. అలాగే దీన్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన నా తోటి డైరెక్టర్స్ అందరికీ, మా డార్లింగ్ రాజేష్ అండ్ యూ అండ్ ఎవ్రీ వన్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై సందీప్ డార్లింగ్, నాకు సందీప్ హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ ఫర్ లాంగ్ టైమ్. నాకేంటంటే
సందీప్ని చాలా దగ్గరగా ఇది చెప్పాలనిపించింది, ఎందుకో సడన్గా వచ్చేసింది కాబట్టి మనసులో చెప్తున్నాను. సందర్భం కాదో లేదో నాకు తెలియదు. నేను రాగానే అన్నాను, హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత నువ్వు మ్యాక్సిమం ఏదో ఒక ఈవెంట్లో ఉంటున్నావురా అని. ముంబైలో పీస్ లేదని చెప్పేసి ఇక్కడికి వచ్చారు అంటే తను ఎంత గ్రేట్ అంటే, తన ఇమేజ్ 2 ఇమేజ్లు నాకు తెలుసు. ఒక ఫ్రెండ్గా తను ఎంత సింపుల్గా ఉంటాడు ఫ్యామిలీతో, అది నాకు తెలుసు. అండ్ యానిమల్ డైరెక్టర్గా ఒక సోషల్ మీడియాలో ఎంత బ్లాస్ట్ ఉంటుంది, తను ఒక ట్వీట్ పెట్టినా, తను ఒక ఇంటర్వ్యూ ఇచ్చినా ఎంత సెన్సేషనల్ అవుతుంది అని. దీన్ని ఎప్పుడు కలపడం, ఒక సున్నితమైన మధ్యలో ఒక గీత ఉంటుంది. నాకు అది సందీప్లో ఎప్పుడు నాకు చాలా ఇష్టం. వెంటనే నేను అనుకున్నా, మేమందరం వచ్చేలోపే సందీప్ వచ్చినాడు. అది దాన్ని ఏమంటారు, కన్విక్షన్ అంటారా ఏమంటారు, అలాంటి పొజిషన్లో కూడా నేను వచ్చేసరికి తను కూర్చొని ఉన్నాడు అనమాట. సో ఏంటంటే ఎంత ఎత్తుకి ఎదిగినా కూడా, ఇంత ఇమేజ్ వచ్చినా కొన్ని తను చేయాలనుకుంటాడు, చేస్తాడు. అండ్ ఐ అప్రిషియేట్ దట్ క్వాలిటీ. అండ్ అంటే సందీప్ రావడం అనేది అందరికంటే తనకు చాలా ఎక్కువ బూస్ట్ అవుతుందని ఆ సందర్భంగా చెప్తున్నాను. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరికీ పేరు పేరున ఇలాంటి ఒక ఈవెంట్ సక్సెస్ఫుల్ చేయాలని వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్ అగైన్. థ్యాంక్ యూ. మన సాయి రాజేష్, ఈయన ఒక అంబాసిడరు. ఇతను ఒక రెబల్ లవ్వా, నెగిటివ్ లవ్వా, పాజిటివ్ లవ్, కానీ ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేశాడు కదా బేబీతో. అండ్ హిందీలో చేయబోతున్నారు ఆ సినిమాని. జస్ట్ థ్యాంక్ యూ అన్న పిలిచినందుకు. నాకు సందీప్ లానే టైటిల్కి వచ్చేసిన ఇక్కడికి. ప్రేమకి ప్రాణం ఉంటే నన్ను చెప్తూ కొట్టుద్ది, పిచ్చగా నచ్చింది టైటిల్. అండ్ నేను శివాలాగే ఎండమూరి గారికి వీరాభిమాన్ని. పుస్తకాలు చదివి 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 మొన్న బుక్ ఫెయిర్కి వెళ్తే షాకింగ్ ఉంది. అసలు పుస్తకాలు చదివేవాళ్ళు, తెలుగు పుస్తకాలు చదివేవాళ్ళు, తెలుగు పుస్తకాలు రాస్తున్న వాళ్ళు ఈ 2 ఏళ్లలో 100 మంది నవల రచయితలు వచ్చారంట. అసలు ఎంత ట్రెండ్ స్టార్ట్ అయింది విపరీతంగా. పుస్తకాలు చదివేయడం, తెలుగు పుస్తకాలు చదవడం అనే ట్రెండ్ ఒకటి స్టార్ట్ అయింది. అసలు చాలా ఆనందం వేసింది. అండ్ గుడ్ లక్ సార్. నాకు ఎప్పుడు పుస్తకాలు చదువుతున్నా చిన్నప్పుడు, ఇది ఎందుకు సినిమాగా తీయలేదు, ఎందుకు సినిమా తెలియదు, నా నెక్స్ట్ సినిమా నేను నవల కొనుక్కొని నా నెక్స్ట్ సినిమా డైరెక్ట్ చేసేది ఒక నవల. సో ఇది కూడా తొందరలో ఒక సినిమా రూపాంతరం చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఈ ప్రేమకి ప్రాణం ఉంటే నన్ను చెప్పుతో కొట్టుద్దని తను ఒక సింపుల్గా చెప్పినట్టు చెప్పాడు. చాలా హార్డ్ హిట్టింగ్గా ఉందమ్మా ఇది అన్నాను. బట్ దీన్ని, ఈ కవరు, దీని డిజైన్, ఈ బుక్ మనం పట్టుకున్నప్పుడు మనకు ఈ కలర్ కాంబినేషను, ఈ ఫీలు, ఇదంతా కూడా ఇది డిజైన్ చేసిన డిజైనరు లోకేష్ బండి. లోకేష్ మీడియాలో లేకపోతే తన రైటింగ్తోనూ, విజువల్ ఆర్టిస్ట్గా రకరకాల చేసిన తను ఒక సినిమా డైరెక్ట్ చేశాడు, లవ్ ఇన్ కాశ్మీర్. అతను దాన్ని పెహల్గాంలో ఫుల్ స్నోలో 2 క్యారెక్టర్స్ తనే యాక్ట్ చేశాడు. అది ప్లస్సా మైనసా అనేది తనే చెప్పాలి. అది నాకు చూపించాడు. ఐ వాజ్ సో ఇంప్రెస్డ్. దాన్ని బయటికి తీసుకురావాలని నేను కూడా ట్రై చేస్తున్నాను. ఆ సినిమా బడ్జెట్, అతను తీసిన ఆ సినిమా బడ్జెట్ 10 లక్షలు. 10 lakhsలో దిస్ గై మేడ్ దట్ ఫిలిం అండ్ ఈజ్ అ వెరీ క్రియేటివ్ గై. అలాంటి క్రియేటివ్ గై హెల్ప్ తీసుకుని ఈ బుక్ని మనం ఈ రోజున ఇలా చూస్తానికి డెఫినెట్గా వీఆర్ ఆల్ అబౌట్ డిజైన్స్. ఇది అనిల్ భాను, మా అనిల్ వాళ్ళు డిజైన్ స్పెషలిస్ట్. సో వాళ్ళతో చేపించుకుంటాడేమో అనుకున్నా, లేదని ఒక డైరెక్టర్ హెల్ప్ తీసుకుని ఈ డిజైన్ చేశారు. థ్యాంక్ యూ లోకేష్ టు సపోర్టింగ్ హిమ్. టచ్ చేసి చూడు చేసిన మా విక్రమ్ సిరికొండ చాలా రోజుల తర్వాత ఒక న్యూ ఏజ్ లవ్ స్టోరీ చేయబోతున్నాడు. తను ఏం చెప్పినా నాకు ఇష్టమే. నెక్స్ట్ చాలా న్యూ ఏజ్ లవ్ స్టోరీ వరుణ్ తేజ్ గారితో చేస్తున్నాడు మైత్రి మూవీస్లో. అండ్ గణ గురించి అతనికి బాగా తెలుసు. సేఫ్ యూ వర్డ్స్. Hello, first congratulations Gana, the launch of this book. First ఈ కవర్ పేజ్ మేయర్ బై నాకు షేర్ చేశాడు వాట్సాప్లో. చూడగానే ఐ జస్ట్ లాఫ్డ్ ఎట్ ఇట్. నాట్ జస్ట్ బికాజ్ ఇట్స్ ఫనీ, ఇట్స్ బ్రూటలీ హానెస్ట్ అండ్ పెయిన్ఫుల్లీ ట్రూ. ఇది జనరల్గా అయితే క్యూరియాసిటీ అయితే జనరేట్ చేస్తుంది. ఐ హోప్ ఇట్ లివ్స్ అప్ టు ఇట్. ఆల్ ది బెస్ట్. సో బేసిక్గా ఇతను ఎలాంటి పర్సనాలిటీయో తెలియదు నాకు. ఏమైనా నువ్వు లవ్ చేసావా, లేదా పెళ్లి చేసుకుంటావా అంటే ఒక యోగిలాగా మాట్లాడాడు. ఏంటి నువ్వు అసలు అతి ఓవరు, నీ ఏజ్కి ఉండాల్సింది అనుకుంటే స్పిరిచువల్ బుక్స్ రాస్తావేంటయ్యా నువ్వు అని ఒకరోజు గట్టిగానే, అసలు నీకు లవ్ అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇతను లవ్లో పడ్డాడు. ఇతను లవ్లో పడ్డాక ఈ పుస్తకం రాశాడు. అవునా కదా? నిజం చెప్పు.
లేకపోతే అందరం వాకౌట్ చేస్తాం. ఇప్పుడు ఐ డెఫినెట్లీ విష్ ఆఫ్టర్ రీడింగ్ దిస్ బుక్ మేబీ ఏ మ్యాజిక్ విల్ హ్యాపెన్. నేను పవన్ కళ్యాణ్ గారి మీద ఒక డైరీ, సేనాని సంభవం అని ఒక డైరీ నా పర్సనల్గా నేను చేసింది. అది కమర్షియల్ దీని గురించి చేయలేదు. సో దానికి కూడా నా ఐడియాని టోటల్గా ప్రింట్ లెవెల్కి తీసుకెళ్ళిన దానికి తను చేశాడు. దీన్ని నేను ఇప్పటివరకు ఎప్పుడు పబ్లిక్గా ఇది నేను చేశానని కూడా ఎక్కడ చెప్పలేదు. ఓన్లీ నోన్ పీపుల్, పవన్ కళ్యాణ్ గారి లవర్స్కి ఇది ఎలాగైనా చేరాలి, వాళ్ళు ఎక్కడున్నా ఎంత దూరంలో ఉన్నా అని ఒక సదుద్దేశంతో చేసింది. సో బట్ ఇక్కడ మళ్ళీ సో ఇది చదివే బుక్ కాదు, ఇది పవన్ కళ్యాణ్ గారి 10 years ఒక డికేడ్ జర్నీలో నాకు అనిపించినవి, ఆయన చెప్పినవి నేను ఒక ఇల్లస్ట్రేషన్స్తో ఒక డైరీ లాగా, అంటే మీకు నచ్చిన కోటో, మీకు నచ్చిన ఎనీ భావం, ఏదన్నా కోటు, ఎనీథింగ్ మీరు రాసుకోవడానికి చేసింది. చాలా మంచి అప్లాజ్ వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్స్ గనా ఫర్ హెల్పింగ్ దట్ ఆల్సో. ఓకే, అండ్ అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ. చిన్నప్పటి నుంచి నాకు యాక్చువల్గా రచయితలు, దర్శకులే హీరోలు. సో ఇంతమంది హీరోలు నా బుక్ లాంచ్ చేయడానికి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మెహర్ సార్ నాకు ఆల్మోస్ట్ అంటే రియల్ యోగి బుక్ అప్పుడు నేను ఎవరో తెలియకుండానే ఆయన ఎంకరేజ్ చేశారు. జనరల్గా ఎలాంటి ఫీలింగ్లో ఉంటారంటే మంచోళ్ళు అంటే ఎక్కడో సమాజానికి దూరంగా అడవుల్లో ఊరు బయట ఉంటారేమో అనుకునేవాడిని. కానీ సిటీ సెంటర్లో, అది కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్న మంచి ఆయన మెహర్ రమేష్ గారు. సో మామూలుగా అయితే ఇప్పుడు ఈ వీధికో గుడున్నట్టు, ఊరికో బడున్నట్టు ప్రతి చోట మెహర్ రమేష్ గారు లాంటి వ్యక్తులు ఉంటే నాలాంటి యంగ్ వాళ్ళకి చాలా మందిని ఎంకరేజ్ చేస్తారు. చాలా కొత్త టాలెంట్ బయటకు వస్తుంది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సందీప్ గారు, ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. అంటే ఒంటరిగా కూర్చొని ఏదో రాసుకుంటున్నప్పుడు, హైదరాబాద్ వచ్చి మనకంటూ ఒక రోజు వస్తుందా అనుకుంటున్నప్పుడు, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక లోలో ఉన్నప్పుడు ఒక సందీప్ రెడ్డి వంగ గుర్తొస్తాడు, ఒక నిన్ను కోరి సినిమా గుర్తొస్తుంది, ఒక బేబీ సినిమా గుర్తొస్తుంది. సో మీరందరూ నాలాంటి కొత్త వాళ్ళందరికీ చాలామందికి ఇన్స్పిరేషన్. అండ్ ఈ బుక్ గురించి చెప్పాలంటే జస్ట్ ఒక సింగిల్ లైన్లో, ప్రేమ గురించి చాలామంది చాలా డెఫినేషన్స్ ఇచ్చారు, కానీ నాకు ప్రేమ గురించి కొన్ని విషయాలు అనిపించాయి. ఏ రచయిత అయినా సరే తను అనుకున్నది చాలా బలంగా, ఆ క్షణానికి తను నిజం అనుకున్నది ఎలాంటి భయాలు లేకుండా చెప్పాలనుకుంటాడు. అలాగే నేను ఎలాంటి నియంత్రణ లేకుండా నిస్సంకోచంగా, నిస్సందేహంగా ప్రేమించడమే నిజమైన ప్రేమ అనే ఒక విషయాన్ని చెప్పాలనుకున్నాను ఈ బుక్ ద్వారా. సో ఇది మీకు అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. అండ్ సార్ నాకు ఒక మంచి రివ్యూ ఇచ్చారు. దాంట్లో మొత్తం రివీల్ చేయలేను కానీ, అంటే ఒక లాస్ట్లో ఒక లైన్ రాశారు, ప్రేమ చెప్పుతో కాదు చెప్పుతూ కొట్టింది అని చెప్పేసి సార్ చెప్పారు. దట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్ అనమాట. అండ్ థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, ప్రణయ్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ థ్యాంక్ యూ సార్ అందరికీ. అండ్ ఈ బుక్ అమెజాన్లో అవైలబుల్గా ఉంది, మీరు అందరు కొనుక్కొని చదవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.